జలపాతం మీద ఒకడు పెద్ద తాడును కట్టాడంట, ఈ దరి నుంచి ఆ దరికి. వినండి, ఈ దరి నుంచి ఆ దరికి తాడు కట్టాడు. కట్టి అంత పెద్ద జలపాతం, కొన్ని వేల క్యూసెక్కుల నీరు పడుతుంటుంది దానిలో. ఏమాత్రం దానిలో పడితే శవం ఏడదిరిద్ది కూడా తెలియదు, అంత డేంజర్గా పారుతుంటుంది అది. ఆ జలపాతం నయాగరా జలపాతం పెద్దది. దాని మీద కట్టాడు తాడు, ఈ దరి నుంచి ఆ దరికి కట్టి అంటాడు, ఈ తాడు మీద నేను ఆ దరికి వెళ్తా అంటాడు. జనాలు ఆ పక్క ఈ పక్క ఫుల్గా వచ్చి ఉన్నారు చూస్తానికి. వెళ్ళాడు, ఆ తాడు మీద నడుచుకుంటూ ఆ దరికి వెళ్ళాడు. మళ్ళీ నడుచుకుంటూ ఈ దరికి వచ్చాడు. నేను మళ్ళీ వెళ్ళగలను, ఎంతమంది నమ్ముతున్నారా అన్నాడు. అందరూ చేతులు ఎత్తారు, నమ్ముతున్నావు, నువ్వు వెళ్తావు. వెళ్ళటమే కాదు, ఆ తాడు మధ్యన నేను తల తాడు మీద ఆనించి పైకి లెగుస్తాను అన్నాడు. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారంటే, నడిచినోడివి నువ్వు ఆ పని కూడా చేస్తావు, నమ్ముతున్నావు అన్నారు. నిజంగానే పోయాడు, తాడు సెంటర్కి పోయాడు, తల తాడు మీద ఆనిచ్చాడు, లేచాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయిందంటే కింద పడతాడు, శవం దొరకదు, ఇక వెతకడం కూడా వేస్ట్. నిలబడ్డాడు, అట్లనే నిలబడి మళ్ళా దిగి మళ్ళీ అటు బయట వచ్చాడు. నేను మళ్ళీ తాడు మీద వెళ్ళగలను, ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేద్దారు, నమ్ముతున్నామని. నేను ఒక వ్యక్తిని భుజాన్ని ఎక్కించుకొని కూడా దీని మీద నడవగలను, ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేద్దారు, నమ్ముతున్నామని. అట్లయితే నిజంగా నమ్మినోడు ఎవడో వచ్చి నా భుజాల మీద ఎక్కండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లయితే నిజంగా నేను మిమ్మల్ని ఆ దరికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురాగలని నమ్మినోడు ఎవడో నా భుజాల మీద ఎక్కడ నేను తీసుకెళ్తా అన్నాడు. ఒక్కడు రాలా. ఇట్ట తగలబడితే మన విశ్వాసాలు, అర్థమైందా? అప్పుడు ఒకడు వచ్చాడు, చిన్నోడు వచ్చి ఆయన భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను ఎక్కుతాను నీ మీద. తీసుకెళ్ళి తెచ్చాడు ఆ చిన్నోడిని. తీసుకొచ్చాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఏం బాబు, ఇంత పెద్దవాళ్ళు మాకే గుండె జాలలేదు, నువ్వు చిన్నోడివి, ఎంత బాగా ఎక్కి కూర్చున్నావు, నీకు భయం వేయలేదా అని అడిగారు. నాకెందుకు భయం? ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, అందుకే నాకు భయం లేదన్నాడు. అంతసేటు ఆయన నీకేం తెలుసు, ఆయన పనితనం నీకేం తెలుసు అంటే ఒక్కటే ఒక మాట చెప్పాడు, ఆయన మా నాన్న అని చెప్పాడు. ఎవరైనా ఆయన మా నాన్న. మా నాన్న తన ప్రాణాన్నైనా అశ్రద్ధ చేస్తాడేమో కానీ నా ప్రాణాన్ని కాపాడటానికి ఏమైనా చేస్తాడు. మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు అన్న. ఇప్పుడు మీ నాన్న ఎవరు? ఇప్పుడు నువ్వు ఎవరు భుజాల మీద ఉన్నావు? మరి దరి చేరుస్తాడా లేదా? ఆయన తన ప్రాణమును నీ కోసం నిర్లక్ష్యపరిచిన వాడు నిన్ను అశ్రద్ధ చేస్తాడా? కాబట్టి ఇక భయపడద్దు. సమస్త విషయములకు ఆయన చాలినవాడు, అలాగే నిన్ను గెలిపించడానికి కూడా ఆయన చాలినవాడు. గెలుస్తావు అంతే, పో, సంతోషంగా పో. నువ్వు జయిస్తావు, సాధిస్తావు, నీకు కృపనిస్తాడు. ఆయన నీలో ఉండి ఫలిస్తాడు. పో, విజయోస్తు. ఆమేన్.